నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామంపేట సిఐ సైదా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ సైదా నాయక్ మాట్లాడుతూ సోమవారం జరిగిన ఆటో లారీ ఢీకొన్న ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటనను ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఆటోలో అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక సంఖ్యలో ప్రయాణికులను ప్రయాణిస్తే సంబంధిత డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వాహన డ్రైవర్లు విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తన, ప్రయాణ భద్రతపై నిరంతరం పర్యవేక్షణ వహించాలన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మురళీధర్, సునీత, రైటర్ రాజు, కానిస్టేబుల్ అశోక్, రమేష్ పాల్గొన్నారు. యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు రోడ్ అండ్ సేఫ్టీ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రాము ఆటో డ్రైవర్స్, ఆటో యూనియన్ అసోసియేషన్ వారికి మరియు స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నటువంటి మన నిజాంపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నారు ఆల్ స్కూల్ సంబంధించిన డ్రైవర్లకు, వారితో పాటుగా ఉన్నటువంటి క్లీనర్ల గురించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ముఖ్యంగా ఆ రోడ్డు మీద బయటికి వచ్చేటప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ గురించి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటి గురించి పూర్తిగా వాళ్ళకు క్షుణ్ణంగా వివరించాము. ఒక వ్యక్తి చనిపోతున్నాడంటే ఎటువంటి కారణం లేకుండా ఒక వ్యక్తి మరి చనిపోతున్నాడంటే అది యాక్సిడెంట్ కేసులోనే. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏమవుతుందనగా, నిన్న మన గ్రామంపేట దగ్గర మన విలేజ్ నిజాంపేట మండలంలోని నాగారం మరియు నస్కల్ విలేజ్ సంబంధించిన కొంతమంది పిల్లలు, నిజాంపేట సంబంధించిన కొంతమంది పిల్లలు టీజీ మోడల్ స్కూల్ కొమటిపల్లి విలేజ్ దగ్గర చదువుతున్నారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటోలో వచ్చారు. ఆటోలో వస్తున్నప్పుడు ఉన్నదానికంటే యాక్చువల్గా ఆటో కెపాసిటీ ఎంత ఉండాలో అంత ఉండకుండా దానికంటే ఎక్కువ మందిని కూడా మీ పిల్లలను పంపిస్తున్నారు. ఏదైనా ఒకటి చిన్న జరిగిందనుకోండి, దాని తర్వాత ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దయచేసి పిల్లల పేరెంట్స్ అందరికీ మా పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు స్కూల్కు పంపించేటప్పుడు మీ పిల్లల ఆటో దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆ ఆటో డ్రైవర్ ఎలా ఉన్నారు, అతను మంచోడైనా కాదా, అతను ఏమైనా తాగేసి ఉన్నాడా అనే వర్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అందరం బాగుంటాం, మీ పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాను. వారితో పాటుగా స్కూల్ యజమాన్యం వాళ్ళకు కూడా అంతకుముందు మేము స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడు ప్రతి ఒక్క స్కూల్కు మేము తిరిగి కూడా ప్రతి ఒక్క స్కూల్ సంబంధించిన బస్సులను అది ఫిట్నెస్లో ఉందా, ఆర్సీ కరెక్ట్ ఉందా లేదా అనే వర్షంతో మేము వెరిఫై చేశాము. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ స్కూల్ యజమాన్యానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పంపిస్తున్న డ్రైవర్ ఎటువంటి వారు ఉన్నారు, ఆ డ్రైవర్ కరెక్టా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకోండి. వారితో పాటుగా డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, బస్ ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, ఏదన్నా చిన్నది ఇష్యూ అవ్వడానికి వాళ్ళు తెలియకుండా రోడ్డు మీద వచ్చేస్తుంటారు. ఈ డ్రైవర్లు కూడా మెయిన్ రోడ్ పైన ఆపడానికి అవకాశం ఉంది, దాని గురించి ఇంకో వెహికల్ వస్తుంటుంది. కాబట్టి మీ స్కూల్ తరఫున కూడా, మీ యాజమాన్యం తరఫున, మీ స్కూల్లో సంబంధించిన బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళకి సంబంధించి కొంచెం అవేర్నెస్ చెప్పే విధంగా మీరు చెప్పాలి. మేము చెప్తున్నాం, మీరు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తుంటే బాగుంటుంది. ఓన్లీ స్కూల్ బస్ మాత్రమే మాకు స్కూల్ సంబంధించిందనే ఆలోచనతో చాలామంది మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. దయచేసి స్కూల్ బస్ మాత్రమే కాకుండా మీ స్కూల్లో దించడానికి, పిల్లలకు దించడానికి వస్తున్న ఆటోస్ ఉన్నాయి, ప్రైవేట్ ఆటోస్ చాలామంది వస్తున్నారు. ఆ ప్రైవేట్ ఆటోస్ పైన కూడా ఒకసారి అడగండి, ఏం బాబు ఉన్నదానికంటే ఎంతమంది ఎక్కించుకొని వస్తున్నావు, సడన్గా వాళ్ళు తీసుకొని వస్తున్నావు, వాళ్ళకు కూడా చెప్పండి. ఒకవేళ మీరు చెప్పే మాట వినకపోతే మాకు తెలియపరచండి, మేము అక్కడికి వస్తాము, స్కూల్ దగ్గర డ్రైవ్ చేస్తాము. అటువంటివి ఉన్నట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళకి ఎవరిని కూడా మేము ఉపేక్షించాము. మా సీనియర్ ఆఫీసర్ల ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మేమందరం చేసేది యాజ్ ఏ పోలీస్గా కాకుండా ఒక మానవతా ఉన్న వ్యక్తిగా చేస్తున్నాము. ఏదన్నా చిన్నది ఇష్యూ అయినప్పుడు ఒక వ్యక్తికి, ఏదైనా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకోండి, వారి మీద ఆధారపడ్డ కుటుంబం పరిస్థితి ఏంది ఒకసారి గమనించండి. ముఖ్యంగా వర్షాలు వస్తున్నప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఆటో డ్రైవింగ్ ఆటో స్కూల్ సంబంధించిన పిల్లలు మాత్రమే, పెద్దవారు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, కార్లో కావచ్చు, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లయితే మీకేం జరిగినా, లేక ఆపోజిట్ వ్యక్తి నడుచుకుంటూ వచ్చే వ్యక్తికి ఏమైనా జరిగినా ఆయన మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి ఏంది, మీ మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి ఏంది. కాబట్టి ఇటువంటి చాలాసార్లు మేము చెప్తున్నాం, కానీ మీ దాంట్లో మీలో ఎటువంటి మార్పు రావట్లేదు. కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకొని వెళ్తున్నారు. కానీ అందులో కొంతమంది పిల్లలు, యూత్ 18-19 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసుకుంటున్నారు. దయచేసి అదే పేరెంట్స్గా మీ పిల్లల పైన పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి. మీరు ఇలా ఉంటారనుకుంటున్నాను.
వారితో పాటుగా ఇప్పుడు రీసెంట్లీగా ఈ రోడ్లపైన కూడా ఎక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ మా సీనియర్ ఆఫీసర్ల ఆదేశానుసారంగా ఈ రేణి సమయంలో అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్లు ఎక్కడైనా జరిగి ఉంటే వాటిని కూడా విజిట్ చేస్తున్నాము. ఈ జంక్షన్ సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఇన్సిడెంట్ జరగకుండా ఉండవలసిన మార్గాలు కూడా మేము వెతుకుతున్నాము. ఈ రోడ్ హైవే అథారిటీతో కావచ్చు, రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా కలెక్టర్ మేడం గారి దగ్గర మీటింగ్ తీసుకుని అందులో కూడా పార్టిసిపేట్ చేసేసి అవి కూడా జాగ్రత్తలు మా సైడ్ నుంచి మేము తీసుకుంటున్నాం. అందులో మీరు కూడా సపోర్టివ్గా ఉండి భాగస్వాములు అయితే బాగుంటుందని మా యొక్క సూచన అండి. ఈ అవకాశం ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్.